హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. నేను రామ్ చరణ్ ఫ్యాన్ని. పెద్ద మూవీ సినిమా చూశాక నేను రివ్యూ ఇవ్వాలనుకోలేదు. ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాన్గానే రివ్యూ ఇచ్చావు అనుకుంటారు. బట్ అందరు రివ్యూస్ చూస్తుంటే సూపర్ హిట్, బంపర్ హిట్, ఇది కాదు భయ రివ్యూ అంటే. రివ్యూ అంటే ఏంటంటే నిన్ను మైక్ పెట్టి ఆపినప్పుడు అసలు ఆ మూవీలో నీకు ఏం నచ్చింది, నీకు ఎందుకు సూపర్ హిట్ కొడుతున్నావు అని మాత్రం చెప్పడమే భయ మూవీ అంటే. ఈ మూవీలో స్టార్ట్ నుంచి చూసుకుంటే టైటిల్ పడ్డ అక్కడి నుంచి బుచ్చిబాబు చేసిన క్యారెక్టర్ డిజైన్ ఉంటుంది కదా, ఒక క్యారెక్టరు ఇతనికి చేస్తేనే ఈ విధంగా ఉంటుంది అని క్యారెక్టర్ అజంప్షన్ వేసుకొని ఇచ్చాడు కదా. జగపతి బాబుకి ఇచ్చిన క్యారెక్టర్ భయ. అసలు జగపతి బాబు వారు ఉంటారు. ఆయన ఏంటంటే నాకు ఆయన ఎందుకు ఇష్టం అంటే, ఒక 40 ఏజ్లో కూడా ఆయన ఉంటాడు. ఈ ఏజ్లో వచ్చినప్పుడు నేను ఇలాగే ఉండాలనుకున్న క్యారెక్టర్ అయిందనమాట. ఏంటంటే ఒక స్టైలిష్గా ఉంటాడు, ఆయనకి గర్ల్స్ ఫాలోయింగ్ వేరే రేంజ్లో ఉంటుంది అనమాట. అలాంటి క్యారెక్టర్కి అప్పల సూరి క్యారెక్టర్ ఇచ్చాడు భయ బుచ్చిబాబు. అసలు పీక్ అనమాట. అంటే ఈ క్యారెక్టర్కి ఈయన న్యాయం చేయగలుగుతాడు, ఈ క్యారెక్టర్ ఈయన ఇక వేరే లెవెల్లో ఉంటుందని ఇచ్చాడు ఆ క్యారెక్టరు. ఇంకా ఆసం అనమాట. 6-7 క్యారెక్టర్ రాసుకున్నాడు భయ బుచ్చిబాబు. ఆ 7 క్యారెక్టర్స్ అయితే ప్రాణం పెట్టేసి ఇంకా ఓవరాల్ యాక్టింగ్ అందరూ చేస్తారు మూవీలో అన్నాక. నీకు 100 మంది కావాలి మూవీలో చాలామంది, బట్ మనకేంటంటే ఎక్కువ ప్లే చేసి 6-7 క్యారెక్టర్స్ మీద ప్లే అవుతుంది అనమాట. సో ఆ 7 క్యారెక్టర్స్ మాత్రం వేరే లెవెల్. జావనీ కపూర్ కూడా చాలా చాలా బాగుంది. ఆమె ఉన్నంత వరకు ఆమె న్యాయం చేసింది ఆమె క్యారెక్టర్కి. సో రామ్ చరణ్ ఇంకా యాక్టింగ్ మాత్రం ఇంకా వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. ఇంకా రామ్ చరణ్కి ఇంకా ఏ క్యారెక్టర్ అయినా నాకు తెలిసి నథింగ్. సో ఇంకా ఆ లెవెల్లో ఉంది పర్ఫార్మెన్సు. రామ్ చరణ్ ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి రావడం చాలా రేరు. ఆయన ఇంట్లోనే ఎక్కువ పెరిగినోడు. అసలు ఈ క్యారెక్టర్ ఏంటంటే ఒక కొండ జాతి మనిషి, అంటే ఒక తక్కువ జాతి మనిషి. ఆయన వాళ్ళ ఊరికంటూ చేయడానికి ఏమీ ఉండదనమాట. అతనికి ఏంటంటే ఆట కూలి, అంటే ఆట ఆడితే కూలీ వస్తుంది అన్నట్లు ఉంటుంది. అలాంటి వాడు ఏం చేస్తాడు, నువ్వు కూలీ ఇస్తే ఏ ఆట అయినా ఆడతాడు. సో అతన్ని బాడీలో స్ట్రెంత్ ఉంది, స్టామినా ఉంది. సో అతను ఏ గేమ్ అయినా ఆడగలుగుతాడు. సో నువ్వు కూలీ ఇస్తే ఏదైనా ఆడతాడు. సో అలా క్రికెట్ ఆడతాడు అనమాట. ఫస్ట్ దాంట్లో ఆ మోసం జరుగుతుంది, చాలా పెయిన్ఫుల్ ఉంటుంది భయ. ₹1 వాడతారు రామ్ చరణ్ని, అప్పుడు ఉంటుంది నీకు పెయిన్ అనిపిస్తుంది. అస్సలు అంత వర్త్ ఉన్న టాలెంట్ ఉన్నోడిని నువ్వే అసలు ఎవరికైనా టాలెంట్ ఉంటే ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. ₹1 పాడాక ఉంటుంది భయ పెయిన్. సో అయినా కూడా గేమ్ ఆడతాడు, దించరు, గేమ్ ఆడతాడు. కానీ లాస్ట్లో చాలా మోసం జరుగుతుంది. అంతే క్రికెట్ బ్యాటింగ్ చేసి క్రికెట్ వదిలేస్తాడు. తర్వాత మనకి శివరాజ్ కుమార్ ఉంటారు కదా, ఆయన వచ్చి ఆఫర్ ఇస్తాడనమాట. నేను నీ ఆట చూసి ఫిదా అయిపోయాను, ఇది కాదు నీకు కావాల్సింది, కుస్తీ నేర్పిస్తానని చెప్పి. అప్పుడైతే వినడు, ఎంత కూలీ ఇస్తామని అడుగుతాడనమాట. సో కూలీ ఏంది, ఆట ఇక్కడ కూలీ ఇచ్చేవాడు ఎవడు లేడు, నీకు నచ్చితే ఆడాలి అని చెప్తాడనమాట. సో అప్పుడు మనకి జగపతి బాబు గారు ఎమోషనల్లీ చనిపోతాడు. ఇంకా చనిపోయాక ఇంకా నేనంటూ ఏదైనా చేయాలి, అప్పల సూరి కోసం అయినా ఊరి కోసం అని చేయాలని రామ్ చరణ్ యాక్షన్లోకి దిగుతాడు, కుస్తీలోకి. ఇంకా కుస్తీ సీక్వెన్స్ ఇంకా వేరే లెవెల్ అనమాట నేర్చుకునేటప్పుడు కానీ పర్ఫార్మెన్స్ చేశాక. కానీ మనిషికి ఏదంటూ జరగకుండా ఉండదు భయ. నువ్వు కుస్తీ ఆడుతున్నావు, ఎవడో కొట్టకుండా ఉన్నాడు, దెబ్బలు తగలకుండా ఉన్నాడు, మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. నీ అంటూ ఫ్రెండ్ అని మోసం చేసేవాడు కూడా ఉంటాడు. ఆ క్యారెక్టర్ కూడా రాసినాడు భయ, బాగా సూపర్గా రాశాడు. సో ఇంకా కుస్తీలో నువ్వు ఆడలేవు అనుకున్నప్పుడు మాత్రమే రన్నింగ్లోకి వస్తాడు. ఆ రన్నింగ్లోకి వచ్చింది ఇంకా వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. వచ్చింది 2 కాళ్ళతో కాదు, మీరు చూసారంటే ఇంకా పీక్స్ ఉంటుంది అనమాట. సో మూవీ ఓవరాల్ మాత్రం ఏడిపిచ్చేశాడనే చెప్పాలి. నేను ఫ్యాన్గా ఏడ్చానని నేను ఒప్పుకోవట్లేదు, బట్ మూవీలో ఎవడైనా అసలు ఇలాంటి క్యారెక్టర్ చూసినోడు మాత్రం కన్ఫామ్గా మాత్రం ఏడవకుండా అయితే ఉండడు భయ. ఎందుకనంటే ఒక కింద నుంచి వచ్చిన మనిషి ఎలాగ బాధలతో ఇదవుతాడు. అసలు రామ్ చరణ్ ఫేస్లో ఐస్లో వచ్చి నీకేంటంటే బాధ అండ్ ఏడుపు అనేది వస్తుంటుంది భయ. ఇంకా వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. ఆ క్యారెక్టర్ను ఆ విధంగా పెయిన్ అనిపించినా కూడా అది మనకు బయట పడుతుంది. నువ్వు అక్కడ బయట రామ్ చరణ్ పెట్టాలనుకున్నా నువ్వే ఎడ్ చేస్తావు. ఎందుకనంటే ఆయన బయట పెట్టకూడదు, ఎందుకనంటే బాధ పడాలి కానీ తక్కువ అనిపించుకోకూడదు ఎవరి దగ్గర. ఆ విధంగా ఉంటుంది. సో అక్కడ నువ్వు రామ్ చరణ్ ఏడుస్తున్నాడు కానీ నీకు తెలియకూడదు ఎవరికి అనుకున్నప్పుడు నువ్వు బాధపడిపోతావు. ఆ లెవెల్లో ఉంటుంది అనమాట మూవీ మాత్రం. ఫస్ట్ హాఫ్ పడేప్పటికి నువ్వు ఏడుస్తావు. సెకండ్ హాఫ్ ఇంకైతే మాత్రం నువ్వు ఏడుకుంటా ఉండే నువ్వు గ్రేట్, నేను ఒప్పుకుంటా. బట్ నేనైతే ఫుల్గా ఏడ్ చేశాను. ఎందుకంటే రామ్ చరణ్ని ఆ విధంగా చూపించడం, ఆ విధంగా ఫ్లైట్లో హెలికాప్టర్లో చూపించే హీరోలు కూడా ఉంటారు, గన్స్ పెట్టుకొని దగ్గర కాల్చేది కాదు మూవీ అని. అంటే క్యారెక్టరు ఏం కావాలో చేస్తున్నాడో క్యారెక్టర్కి నువ్వు అది న్యాయం చేయాలి. అది మాత్రమే క్యారెక్టర్ స్టోరీ ఏం డిమాండ్ చేసిందో నువ్వు అది చేస్తే మాత్రమే నువ్వు వేరే లెవెల్ తోపు. గన్స్ పెట్టుకొని వచ్చి కాలుస్తాడు, హెలికాప్టర్లో దిగుతాడు, ఇది కాదు మ్యాటరు. అక్కడ ఇచ్చిన పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్ స్టోరీకి పీక్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో అది మ్యాటర్. బుచ్చిబాబు మాత్రం సెకండ్ మూవీకి ఆయన ఈ విధంగా డైరెక్ట్ చేస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా వేరే లెవెల్ డైరెక్టరు. ఆయన ఏదైతే మైండ్లో పెట్టుకొని ఉన్నాడు అది 100% స్టోరీలో దిగింది.
ఎవ్రీ పర్సన్ ఇచ్చాడు పర్ఫార్మెన్స్. పీకే జగపతి బాబు గారు ఇచ్చిన ఇది ఓకే, జాన్వీ కపూర్ ఇచ్చింది పర్ఫార్మెన్స్ పీక్. తన క్యారెక్టర్ తను న్యాయం చేసింది. తను ఉండొచ్చు ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో ఉండకపోవచ్చు, కొంచెం ఉండొచ్చు, కానీ తన క్యారెక్టర్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు న్యాయం చేసింది. ఎందుకంటే తను డబ్బున్న పర్సన్, ఎలాగైతే బిహేవ్ చేయాలో అలాగ చేస్తుంది. ఒక లవ్లో పడ్డాక ఒక పర్సన్తో ఎలా ఉండాలో అలాగే ఉంటుంది, ప్యూర్ లవ్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా దివ్యందు క్యారెక్టర్ కూడా హైలైట్ అనమాట. సో ఏంటంటే అతను రామ్ చరణ్ తొక్కేదానికే ఫీల్ అవుతాడు. సో బట్ ఆ క్యారెక్టర్కి ఆయన న్యాయం చేశాడు 100%. సో 6-7 క్యారెక్టర్స్ వేరే లెవెల్ అనమాట. శివరాజ్ కుమార్ గారు అయితే ఆయన పర్ఫార్మెన్స్కి అసలు మాట్లాడవలేదు మనం, ఇంకా వేరే లెవెలే ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం. ఓవరాల్ మూవీకి అయితే నేను 5/5 రేటింగే ఇస్తాను. ఇంకా అంతకు మించి ఒక డ్రాప్ బ్యాక్ కూడా లేనప్పుడు తగ్గించాల్సిన ఈ ఐటమ్ సాంగ్స్ ఉంటాయి ఏదైనా మూవీ, బట్ ఎక్కడ ఫీల్ అయితే సాంగ్ రావాలో అక్కడే వస్తుంది. ఐటమ్ సాంగ్ అదే పెట్టినట్టయితే ఏం లేదు. చికిరి సాంగ్ కావచ్చు, ఒక అమ్మాయిని నువ్వు చూస్తే ఫీల్ అవుతావు సాంగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే అతను ఒక తక్కువ జాతి హీరో, తక్కువ జాతి మనిషి అనమాట. సో అక్కడ ఏంటంటే నీకు సాంగ్ డిమాండ్ చేసింది కాబట్టి ఆ సాంగ్ పర్ఫార్మెన్సే ఉంది, కానీ ఎక్కడ అతికిచ్చినట్టు నాకైతే ఏ క్యారెక్టర్ అనిపించలేదు. కొంతమందికి అనిపించినట్టుంది హీరోయిన్ పెట్టాలి కాబట్టి పెట్టడం, అట్లాగైతే ఏం లేదు. ఒక మూవీ అన్నాక మనం మూవీని హీరోయిన్ ఐటమ్ సాంగ్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఎక్కడైతే నీకు కావాలని ఉందో అక్కడ మాత్రమే వచ్చింది. ఏదో పెట్టినట్టయితే ఏ క్యారెక్టరు లేదు, ఏ ఐటమ్ సాంగ్ ఏ సాంగ్స్ కూడా లేదు. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ వస్తే పీక్ అనమాట. రామ్ చరణ్కి ఏ క్యారెక్టర్ అయినా ఇంకైతే ఇది. సో కీప్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్. దిస్ ఈస్ ద జెన్యూన్ రివ్యూ. బాయ్.